ఇంత దారుణమైన ఇన్సిడెంట్ మళ్ళీ జరగదు అనుకున్నాం, కానీ జరిగింది. 2008 ముంబై అటాక్ గురించి అందరికీ తెలిసిందే. ఎంత దారుణంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ నియర్లీ 150 to 200 మెంబర్స్ దాకా చంపేశారు అండ్ నియర్లీ 300 మెంబర్స్ దాకా ఇంజూర్ అయ్యారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే ప్రతిసారి మిలిటరీ వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ లో ఆల్మోస్ట్ అనార్మ్ నార్మల్ పీపుల్ ని టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ పహల్గామ్ లో జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అండ్ ఈ అటాక్ జరిగిన ప్లేస్ అయితే బైసారన్ వ్యాలీ. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. చుట్టూ పైన్ ట్రీస్ తో డెన్స్ గా కవర్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి రూట్ కూడా సరిగ్గా ఉండదు. సో ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి లేదా హార్సెస్ పై వెళ్ళాలి. వెహికల్స్ అస్సలు ఉండవు. ఎవ్రీ ఇయర్ చాలా మంది టూరిస్ట్ వస్తుంటారు ఇక్కడికి. వ్యూస్ అండ్ క్లైమేట్ ని ఎంజాయ్ చేయడానికి. మెయిన్ అది ఇండియన్ టెరిటరీ కాబట్టి. 22 ఏప్రిల్ 2025 బైసారన్ వ్యాలీలో టూరిస్ట్ అందరూ ఉండగా టెర్రరిస్ట్ గ్యాంగ్ 5 మెంబర్స్ మిలిటరీ యూనిఫామ్ లో N4 కార్బైన్స్ అండ్ AK-47 తీసుకొని వచ్చి సడన్ గా అటాక్ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో గన్ సౌండ్స్ అండ్ మిలిటరీ యూనిఫామ్ చూసి నార్మల్ ఫైరింగ్ అనుకున్నారంట టూరిస్ట్. కానీ టెర్రరిస్ట్ సడన్ గా వచ్చేసరికి టూరిస్ట్ షాక్ లోకి వెళ్ళిపోయారు. చుట్టూ పైన్ ట్రీస్, ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేక వాళ్ళ చేతుల్లో చనిపోయారు. ఆ టెర్రరిస్ట్ రాగానే హిందూ హే ముస్లిం హే అని అడగడం స్టార్ట్ చేశారు అంట. అంటే మీరు హిందువా ముస్లిమా అని. మెన్ని అయితే ప్యాంట్స్ విప్పించి మరీ చెక్ చేశారు ఏ రిలీజియన్ అని. హిందూ అని తెలియగానే షూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇస్లామిక్ వర్డ్స్ కలీమా చెప్పమని అడిగారు. అలా ఒక హిందూ ఆయనకు ఆ కలీమా చెప్పేసరికి చంపకుండా వదిలేశారు. అండ్ అందులో ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు. ఇండోర్ లో ఆయన ఒక బ్రాంచ్ మేనేజర్ LICలో. తనని కూడా కలీమా చెప్పమన్నారు, కానీ తను చెప్పకపోవడంతో తనని చంపేశారు. తన డాటర్ ని కూడా షూట్ చేశారు, కానీ తనకి లెగ్ ఇంజురీస్ తో సేవ్ అయింది. ఒక లోకల్ పోనీ ఆపరేటర్, అంటే అక్కడికి హార్సెస్ పై వెళ్తాం కదా, అందులో ఒక హార్స్ ని మేనేజ్ చేసే ఒక అబ్బాయి, అతని పేరు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా. లోకల్స్ ని కాపాడడానికి చాలా ట్రై చేశాడు, కానీ తనని షూట్ చేసి చంపేశారు. టోటల్ 26 మెంబర్స్ ని చంపేశారు అండ్ 20 మెంబర్స్ దాకా ఇంజూర్ అయ్యారు. ఈ విక్టిమ్స్ లో రీసెంట్లీ మ్యారీడ్ ఆఫీసర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అండ్ ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ కూడా ఉన్నారు. సాడ్ పార్ట్ ఏంటి అంటే నేవీ ఆఫీసర్ కి మ్యారేజ్ అయ్యి 10 days కూడా అవ్వలేదు. అక్కడ ఉన్న టూరిస్ట్ చెప్పడం ఏంటంటే, ఒక అమ్మాయిని చంపకుండా వదిలేసి తనని ఈ హారర్స్ అన్ని వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్ మోదీకి చెప్పు అని చెప్పారంట. ఎంత ధైర్యం ఉంటే అలా అంటారు. ఇలా చంపేసి డెడ్ బాడీస్ తో సెల్ఫీస్ తీసుకున్నారంట. అందులో ఒక విక్టిమ్ ది ఆంధ్రప్రదేశ్. విక్టిమ్ వైఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో చెప్తూ వాళ్ళ గ్రౌండ్ మీద తల కిందకు దించుకొని ఉన్నారంట టెర్రరిస్ట్. వచ్చి మీరు హిందువా ముస్లిమా అని 2 times అడిగారంట. వీళ్ళు ఏం రిప్లై ఇవ్వకపోవడంతో తన హస్బెండ్ ని షూట్ చేశారు అని చెప్పారు. వీడియో ఫుటేజెస్ బయట రావడం స్టార్ట్ అయ్యాయి ఇన్సిడెంట్ అయిన తర్వాత. ఆ వీడియోస్ చాలా డిస్టర్బింగ్ అండ్ హారిఫిక్ గా ఉన్నాయి. చూస్తున్న మనకే ఇలా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. విక్టిమ్స్ అందరూ ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్ నుండి అని తెలుస్తోంది. లైక్ అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, గుజరాత్, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఇదంతా చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ కి చెందిన ఒక మిలిటరీ గ్రూప్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్, TRF అంటారు దీన్ని. ఈ ఆర్గనైజేషన్ ని పెట్టింది పాకిస్తాన్ బేస్డ్ లష్కర్-ఇ-తైబా, LET. వీళ్ళ టార్గెట్ అంతా హిందూస్ ని చంపడమే, ఒక సెక్యులర్ ఫీలింగ్ తెప్పించాలి అని. వీళ్ళు చాలా అటాక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాశ్మీర్ హిందూస్ ని చంపడంలో. ఇప్పుడు వీళ్ళు ఈ అటాక్ చేయడానికి వెనక మోటివ్ ఇండియన్ గవర్నమెంట్ రెసిడెన్సీ పర్మిట్స్. అంటే నాన్ కాశ్మీరీస్ కి లైక్ ఇండియాలో అన్ని స్టేట్స్ లాగానే అక్కడ కూడా ల్యాండ్ కొనడానికి అండ్ జాబ్స్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ అలో చేసింది. నాన్ లోకల్స్ ఎక్కువ అయిపోయారు అక్కడ. దాన్ని TRF వాళ్ళు అపోజ్ చేశారు. ఫస్ట్ లో TRF ఇదంతా చేశారు అని డిక్లేర్ చేశారు, కానీ 26th ఏప్రిల్ ఆ స్టేట్మెంట్స్ ని వెనక్కి తీసుకున్నాయి. వాళ్ళకి ఈ అటాక్ కి సంబంధం లేదు అని చెప్పారు. ఇండియన్ ఇంటెలిజెన్సే చేస్తున్నారు అని కూడా చెప్పారు. పాకిస్తాన్ సపోర్ట్ తోనే ఇదంతా చేశారు, కానీ పాకిస్తాన్ మాత్రం ఇది ఒప్పుకోలేదు. వాళ్ళకి ఏం సంబంధం లేదు అని చెప్పేశారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియాని విజిట్ క్యాన్సిల్ చేశారు అండ్ ఇండియా వచ్చేశారు. మీటింగ్ పెట్టారు, క్యాబినెట్ మీటింగ్ ఆన్ సెక్యూరిటీ, CSS. ఇండియా ఇమ్మీడియట్ గా ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేస్తున్నామని డిక్లేర్ చేశారు. ఆల్మోస్ట్ 75% ఆఫ్ పాకిస్తాన్ ఇండస్ వాటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు.
అది కట్ చేసేసారు. అంతేకాకుండా మెయిన్ బార్డర్ క్రాసింగ్ ని కూడా క్లోజ్ చేసేసారు. అంటే ఇంక నుంచి ఇండియా నుంచి ఎవరు పాకిస్తాన్ కి పోలేరు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి రాలేరు. అండ్ ప్రెసెంట్ ఇండియాలో చాలా మంది పాకిస్తానీస్ ఉన్నారు. వీసా ఎక్స్టెండ్ చేసుకుంటూ వాళ్ళ అందరికీ ఆ సర్టన్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కి అలాట్ చేశారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పాకిస్తాన్ కి వెంటనే పంపించేయాలి అని. ఢిల్లీలో ఉన్న హై కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ ని కూడా క్లోజ్ చేసేసారు అండ్ వాళ్ళని కూడా పాకిస్తాన్ పంపించేశారు. పాకిస్తాన్ కి సంబంధించిన 16 యూట్యూబ్ ఛానల్స్ ని కూడా ఇండియా బ్యాన్ చేసింది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు శ్రీనగర్ కి వెళ్లారు సిచ్యువేషన్ తెలుసుకోవడానికి అండ్ అటాక్ అయిన సైట్ కి కూడా వెళ్లారు. గవర్నమెంట్ కి తెలిసింది ఏంటి అంటే బైసారన్ వ్యాలీలో సెక్యూరిటీ లేదు అండ్ టూరిస్ట్ కి నార్మల్ గా ఓపెన్ అవ్వడం కంటే 2 months ముందే యాక్సెస్ ఇచ్చేశారు అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా అందుకే ఈ అటాక్ అయింది అని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.